హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండితో గట్టి బిస్కెట్లని చిన్నప్పుడు మనం తినేవాళ్ళం, గుర్తుందో లేదో మీకు. ఈ చిన్న చిన్న బాల్స్ లాంటివి అవి చేస్తున్నాను. దానికోసం నేను 1 kg గోధుమ పిండి తీసుకున్నాను. 1 kgలోకి 100 grams ఉప్మా రవ్వ తీసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో మనం కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను కాజు, పుచ్చపప్పు, కొబ్బరి తీసుకున్నానండి. ఇంకా ఇలాచి యాజ్ యూజువల్ వేసుకుంటాం కదా. సో ఇవన్నీ కూడా బెల్లంని ఒక 1/2 kg తీసుకోండి, కేజీకి తీసుకొని ఆ తర్వాత దాన్ని కరిగించండి బాగా, కొంచెం వాటర్ పోసి ఒక 1 glass వరకు. ఆ తర్వాత మనకి అవసరం అనుకుంటే దానిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా రావడం కోసమని. అందువల్ల కొంచెం వాటర్ని మనం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. తర్వాత బెల్లం కరిగాక మనం ఇందులోని బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకుందాము, బొంబాయి రవ్వ, గోధుమ పిండి, తర్వాత మనం నువ్వులు కూడా వేయించి తీసుకున్నానండి. నువ్వులు, కాజు, పుచ్చపప్పు, ఆ తర్వాత యాలకులు ఇవన్నీ దీనిలో వేసాను. బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసాను. వేసి ఆ కరిగించిన బెల్లం వాటర్ తోటి ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ రావాలి. దీనిలో ఒక 4 స్పూన్స్ ఘీ వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది బాగా. తర్వాత దీన్ని కొంచెం సేపు ఇలాగా నాననిచ్చి ఆ తర్వాత మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇవి పిండిని ఈ విధంగా బాల్స్లా చేసుకొని వీటికి లాగా ఘాట్లు పెట్టుకోవాలండి. కొంచెం బాగా వేగుతాయి ఇలా పెట్టడం వల్ల. సో ఇలా ముద్దల్లా చేసి, చపాతీ పిండి ముద్దలు చేస్తాం కదా బాల్స్ లాగా, ఆ విధంగా చేసుకోవాలి. వీటిని చేసుకొని వీటిలాగా ఘాట్లు పెట్టి నైఫ్ తోటి రెడీ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనం హైలో పెట్టి బాగా ఆయిల్ హీట్ అయ్యాక లోకి పెట్టేసేసి ఫ్లేమ్, అప్పుడు మనం వాటిని డీప్ ఫ్రై చేయాలి. కొంచెం వేగాక అప్పుడు హైకి పెట్టుకోండి, లేదంటే ఇవి పైన మాత్రం మాడిపోయి లోపల మెత్తగా పిండి అలాగే ఉండిపోతుంది. సో అందువల్ల జాగ్రత్తగా వేయించుకోవాలి మనం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, దీంట్లో మనం వేసుద్దాం. నేను ఆల్రెడీ ఒకటి వేసున్నాను, ఒక రెడీ అయిపోయింది, రెండో వేస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసం. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయింది కదా, నేను లోలో పెట్టేసాను ఫ్లేమ్. ఇలా నెమ్మదిగా ఒకదానికి ఆయిల్లోకి జారవిడి చేయండి. ఇలా నెమ్మదిగా లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి. అవి పొంగుతాయి ఇప్పుడు. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మన స్వీట్ బోండాలు రెడీ అయిపోయాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. మనం వేసుకున్న నువ్వులు, కొబ్బరి, అలాగే పప్పులు, కాజులు అన్నీ కూడా బాగా వీటిని నవ్వలేటప్పుడు పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ పైకి ఇలా ఉంటాయి కానీ తీయగానే మెత్తగా ఉంటాయండి, ఏమీ భయపడదు. కొంచెం ఒక 1 hour ఆరిపోయాక ఈ పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చేస్తుంది. తర్వాత లోపలేమో మనకి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో, ఇంత క్రిస్పీగా పైనుంచి. కానీ దీన్ని మనం ఇలా నొక్కితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయి. ఇలా లోపల లేయర్ అనేది కూడా బాగా ఉడికి చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, చాలా మంచిగా ఇష్టంగా అనిపిస్తుంది ఈ స్వీట్ అనేది. ఎవరికి వెగట అనేది వేయదు. మనం ఏదైనా టిఫిన్ తినలేకపోయినా బుక్కున ఇవి 2 తినేసి మంచినీళ్ళు తాగేసినా కానీ పిల్లలకి కడుపు నిండిపోతుంది. హాస్టల్స్లో ఉండేవాళ్ళు తప్పకుండా వీటిని పిల్లలకి పెట్టండి. దీనివల్ల మనకి ఇది హెల్దీ ఫుడ్ కానీ నష్టం ఏం లేదు. సో దీన్ని మీ అందరు కూడా నచ్చితే చేసి ట్రై చేసి టేస్ట్ చేయండి.